కామాక్షిగా నేను నా సీరియల్లో కట్టే కలెక్షన్ శారీస్ అన్ని మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ చెప్తాను. బేసిక్గా నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. ప్లెయిన్గా జార్జెట్ శారీస్ స్మూత్గా ఉండాలని. పట్టు శారీస్ కూడా చాలా మంది అడిగారు. సో పట్టు శారీస్ చూపించి మళ్ళీ హెవీ వర్క్ శారీస్కి వెళ్దాం, ఓకేనా? ఎవరైనా ఏ అమ్మాయినా శారీ కడితే ఏమనుకుంటుంది, యూనిక్గా అందంగా కనిపించాలని ఏ అమ్మాయినా అనుకుంటుంది. దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుందరి స్మైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటి వీడియోలో అని వెయిట్ చేస్తున్నారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. చెప్పేస్తున్నా. దేనికంటే వీళ్ళు సో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కామాక్షిగా మీరు కట్టే శారీ కలెక్షన్ చాలా బాగుంటది అని నా ఆడియన్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ అడుగుతున్నారు. అబ్బా సాయిరామ్, శారీ కలెక్షన్ వీడియో చేయండి, మాకు చూపించండి అని. సో కామాక్షిగా నేను నా సీరియల్లో కట్టే కలెక్షన్ శారీస్ అన్నీ మీకు చూపించబోతున్నాను ఈరోజు. మీకు చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఎలా ఉంటుందో ప్రైజెస్ కూడా ఇవన్నీ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో మీరు రెడీయేనా? ఓకే, కమాన్. కామాక్షిగా నేను కట్టే శారీస్ చూడండి, హ్యూజ్ కదా. ఇదిగోండి. సో ఇవన్నీ ఒక్కొక్కటి మీకు స్పెషల్గా ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ చెప్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ శారీ వచ్చేసి నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఫస్ట్ డే నా ఇంట్రొడక్షన్లో ఈ శారీయే కట్టుకున్నా. నా ఇంట్రొడక్షన్ ఎవ్వరు చూసి ఉండకపోవచ్చు, స్టార్టింగ్లో కదా. సో ఈ శారీ వచ్చేసి ఛానల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది నా సెలెక్షన్ కాదు, బట్ ఈ శారీ కూడా సింపుల్గా బాగుంటది. అవునా? సింపుల్ బార్డర్ వచ్చేలాగా సిల్వర్ బార్డర్, పింక్ షేడ్లో ఆనియన్ పింక్ కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా కట్టుకుంటే మాత్రం ఒక డీసెంట్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కామాక్షి కలెక్షన్లోకి ఎంటర్ అయిపోదామా? బేసిక్గా నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం, పిచ్చి నాకు శారీస్ అంటే. బయట కూడా నేను బయటకి గెస్ట్గా వెళ్ళినా, ఎక్కడికన్నా ప్రమోషన్స్కి వెళ్ళినా ఎక్కువ ప్రిఫర్ చేసేది శారీసే. ఆడవాళ్ళకి ఆబ్వియస్లీ శారీస్, జ్యువెలరీస్ పిచ్చి ఉంటుంది. నాకు జ్యువెలరీస్ అంత పిచ్చి లేదు, కానీ శారీస్ పిచ్చి అయితే చాలా ఉంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. దట్టు నేను జనరల్గా ప్లెయిన్గా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇలా ప్రిఫర్ చేస్తాను అనమాట. ప్లెయిన్గా జార్జెట్ శారీస్ స్మూత్గా ఉండాలని. కానీ కామాక్షి క్యారెక్టర్ ఏం చేద్దాం, ఛానల్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి, మా సీరియల్ డైరెక్టర్ ఎలా చెప్తే అలా వినాలి, అంతే కదా. అందుకే ఈ కామాక్షి క్యారెక్టర్ లో ఏంటంటే నాకు ఇచ్చిన ప్యాటర్న్ ఫుల్ వర్క్ గా ఉండాలి, రిచ్ లుక్ లో ఉండాలి. సో తిరిగి 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 బేసికల్ గా మనకి వర్క్ శారీస్ అంత ఈజీగా దొరకవు, దొరికినా కూడా చాలా కాస్ట్ ఉంటాయి, 2000, 3000 అని. సరే ఇలా కాదు అని డైరెక్ట్ మదీనాకి వెళ్ళి ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ తీసుకొని శారీస్ చేపించి. ఎక్కువ బోర్ కొట్టేస్తుందా? తెలిసిపోయిందా? సరే శారీస్ చూపించేస్తా. ఓకే. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ శారీ, ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. కడితే కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటుంది. ఈ శారీలో కూడా మీరు నన్ను చూసే ఉంటారు. ఏంటో చెప్తుంది, బాగుందా? ఈ శారీ వచ్చేసి నేను ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్ అండ్ క్లాత్ స్టోర్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. సో దీంతో పాటు సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ ఒక్కటి డిఫరెంట్. రెడ్ అంటే చాలా ఇష్టం, రెడ్ ఎవరికి ఇష్టం ఉండదండి. సేమ్ ప్యాటర్న్లో రెడ్ కలర్, ఇది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వేస్తే బార్డర్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఎందుకు ఇలాగా. సో బ్లౌజెస్ ఆబ్వియస్లీ సేమ్ చేయించాను. కొన్ని వాటికి నేను తర్వాత అప్డేట్ అయ్యి డిఫరెంట్గా నాకు నేను డిజైన్ చేసుకున్నవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ నేనే ఫ్యాబ్రిక్స్ తీసుకొని ప్యాటర్న్స్, బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నాను, మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి బ్లూ కలర్, రాయల్ బ్లూ. అసలు కడితే మాత్రం ఫ్రేమ్ లో అదిరిపోయింది, మాకు నమ్మకం లేదు. బయట కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను ఇక్కడ చావ్లీ అని ఉంటుంది కూకట్పల్లిలో, చావ్లీలో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్స్ లాగా 5.5 meters to 6 meters శారీ లాగా తీసుకుంటాం కదా, అలా తీసుకొని ఇది చేపించాను. దీంట్లోనే అంటే ఒకటేసారి నాకు ప్యాటర్న్ నచ్చితే 2-3 తీసేసుకుంటాను అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. ఇందాక జార్జెట్ లో 2 కలర్స్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఈ బ్లూలో కూడా ఇంకో కలర్ ఏంటంటే ఇది
లైట్ కలర్ తీసుకున్నా, సీ గ్రీన్ టైప్. సో ఇది కూడా కడితే బాగుంది, కానీ నాకు ఎక్కువ బ్లూ నచ్చింది. మీకు ఏది నచ్చింది రెండిట్లో కలర్స్ చెప్పేయండి ఈ పనుల్లో కనిపించలేదు కామెంట్ సెక్షన్లో. ఫైనల్లీ ఇది వచ్చేసి రీసెంట్గా నేను కట్టాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది అడిగారు ఈ శారీ చాలా బాగుంది కాంబినేషన్ కానీ, బట్ ఇది కొంచెం ఆర్గన్జా టైప్ ఉంటుంది. బేసికల్లీ ఇది నేను ప్రిఫర్ చేయను, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆర్గన్జా టైప్ నేను అస్సలు కట్టాను. కానీ ఈ శారీ చూడగానే నాకు కట్టుకోవాలని అనిపించింది. ఏం చెప్పావురా? కలర్స్ చూడండి, లైట్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి సింపుల్ బార్డర్, చిన్న చిన్న వైట్ పర్ల్స్తో ఫ్లవర్స్ లాగా చేశారు. ఇది వచ్చేసి నాకు డిజైనర్ పంపించింది అనమాట. సో డిజైనర్ కోసం నేను కట్టుకున్నాను. తర్వాత నాకు చాలా నచ్చేసి నేనే ఉంచేసుకున్నాను కూడా. సో నా ఇన్స్టా పేజ్లో వెళ్తే వాళ్ళకి మీకు కనిపిస్తుంది. ఇది ఒక్కటే నేను డిజైనర్ తీసుకుంది, మిగతావన్నీ నా పర్సనల్ అవుట్ఫిట్స్ అన్నీ. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. గ్రే కలర్ సింపుల్గా గోల్డ్ బార్డర్ వచ్చి ఉంది. ఈ సింపుల్వి ఫస్ట్ నేను కట్టాక మా డైరెక్టర్ సార్ అన్నారు, ఇది కాదమ్మా నీ లుక్, ఇంకా రిచ్కి కావాలంటే నేను ఇంకా రిచ్గా ఎక్కడి నుంచి తేను చెప్పండి మీరే. పాపం సీరియల్ వాళ్ళకి చాలా కష్టాలు తెలుసా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా సీరియల్ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. బాబోయ్ పిస్తా గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ ఇది నేను లుక్ టెస్ట్ కట్టుకున్నాను. ఇప్పుడు వరకు అయితే నేను కట్టుకోలేదు. సూన్ మీరు సీరియల్లో ఈ శారీతో కూడా నన్ను చూడబోతున్నారు. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. చాలా హెవీగా ఉందా, మీకు ఈ కలర్ నచ్చిందా, నా శారీస్ అన్నిట్లో మీకు ఏ శారీ నచ్చింది, ఏ కలర్ కలెక్షన్ నచ్చిందో చెప్పండి. ఇది వచ్చేసి మిక్స్డ్ కలర్, ప్యూర్ జార్జెట్ మిక్స్డ్ కలర్. ఇది నేను మాంగళ్యాలో 2 years బ్యాక్ తీసుకున్న కన్యాదానం సీరియల్ చేసేటప్పుడు, బట్ దీనికి కూడా యూజ్ అయింది. చూడండి ఇక్కడ ఆరెంజ్ వచ్చేసింది, ఇక్కడ లైట్ ఎల్లో వచ్చింది. ఈ మిక్స్డ్ కలర్ కట్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది కూడా నేను 2-3 times కట్టాను సీరియల్లో. చాలా బాగుంటుంది సింపుల్గా. అండ్ యంగ్స్టర్స్ ఉన్నారు కదా మన ఏజ్ వాళ్ళు, అబ్బా ఎంత. ఇది కూడా మిక్స్డ్ కలర్, బట్ ఇది ప్యూర్ జార్జెట్ కానీ ఇలా క్రష్ టైప్ ఉంటుంది. ఊరికి ఐరన్ చేపించి పెట్టుకుంటా ఉండాలి. సో ఎక్కువ నేను కట్టాను, కానీ కట్టినప్పుడు అయితే అందరు చాలా బాగుంది అన్నారు. నాకు కూడా నచ్చింది. చూడండి ఇది గ్రే, డార్క్ గ్రే టు లైట్ గ్రే అండ్ మొత్తం సిల్వర్ కలర్ వర్క్ వచ్చింది. ఇది మాత్రం నైట్ టైమ్స్ అద్దిరిపోతుంది. పార్టీ సీన్స్లో కానీ, బయట మనం పార్టీస్కి వెళ్తే కానీ. డే టైంలో అంత లుక్ రాదు, కానీ ఇది నైట్ టైం కడితే చూడండి ఎంత బాగుందో, అద్దిరిపోతుంది లుక్. బాగుంది కదా? బాగుంది. ఇది చాలా లైట్ కలర్. సో దీనిపైన వైట్ బ్లౌజ్ వేసి నేను చేసా, కానీ ఇదంతగా అనిపించదు, బట్ బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ప్రైజెస్ చెప్తా అని చెప్పలేదు ఏంటండి. ఇప్పుడు వరకు నేను చూపించినవన్నీ మీటర్స్లో కొన్ని తీసుకున్నాను, చావ్లీలో వాటిల్లో. అండ్ గ్రే కలర్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంది 700. మిగతాది ఇది వచ్చేసి 800. అంతేనా? ఎంత బాగుంది కదా పార్టీ వేర్. 800. వెతికి తీసుకోవాలండి అన్నీ. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. పట్టు శారీస్ కూడా చాలా మంది అడిగారు. సో పట్టు శారీస్ చూపించి మళ్ళీ హెవీ వర్క్ శారీస్కి వెళ్దాం, ఓకేనా? ఇదిగోండి మీరు అడిగిన పట్టు శారీ, రెడ్ కలర్ పట్టు శారీ. ఇది నేను సంక్రాంతి ఎపిసోడ్స్లో కట్టుకున్నాను. చాలా బాగుంది అని అడిగారు. నాకు కూడా ఈ శారీ అంటే చాలా 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 ఇష్టం అండి. కట్టుకుంటే మాత్రం లుక్ అద్దిరిపోతుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మాంగళ్యాలో అనుకుంటా ఒక 2 years బ్యాక్ తీసుకున్నాము. నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ అరౌండ్ 20 to 22K పడింది ఇది. అండ్ దీనిపైన నేను రెగ్యులర్ బ్లౌజే ఇచ్చేసారు రెడ్ కలర్, బట్ నేను డిఫరెంట్గా ఉండాలి ప్యాటర్న్ అని నేను ఈ కలర్ తీసుకొని డిజైనర్తో చేయించాను అనమాట. బార్డర్ కలర్ ఎల్లో వచ్చింది కదా, ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో, ఆ ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో వచ్చి ఇలా చేయించాను అనమాట. సో కాంబినేషన్ అనేది మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఎపిసోడ్స్లో వేసుకున్నాను, మీరు చూసే కదా అడిగింది. ఇది వచ్చేసి బ్లూ పట్టు శారీ. ఇది వరమహాలక్ష్మి సిల్క్స్లో తీసుకున్నాను 1 year బ్యాక్. ఇవన్నీ నేను వెడ్డింగ్స్కి తీసుకున్నా, మా కజిన్స్ వెడ్డింగ్స్కి, వీటన్నిటికీ. సో ఇప్పుడు సీరియల్లో యూజ్ అయ్యాయి ఇలా. ఇది వచ్చేసి 12,000 పడింది. ఇది కూడా చాలా బాగుంటుంది కడితే. బ్లూ కలర్ పట్టు శారీ, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ రెడ్.
నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. ఇది రీసెంట్ ట్రెండింగ్ కలర్ అండి, లావెండర్ విత్ గోల్డ్ షేడింగ్ లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కదా లావెండర్ కలర్. ఇది మా కజిన్ వెడ్డింగ్ లాస్ట్ ఇయర్ అవుతే కజిన్ వెడ్డింగ్ కోసం అని తీసుకున్న, సీరియల్ వెడ్డింగ్ కి యూజ్ అయింది. ఇది వచ్చేసి 22,000 పడింది. సాయి కంచిలో తీసుకున్నాను. ఇది వచ్చేసి సింపుల్ చెక్స్, అంటే అప్పుడప్పుడు సింపుల్ సీన్స్ ఉంటాయి కదా, ఏడుపు సీన్స్. ఇవి అన్నిటికీ పార్టీ హెవీగా కట్టలేం కదా ఏడుపు సీన్స్ కూడా. అప్పుడప్పుడు ఈ ప్యాటర్న్ యూస్ చేస్తాను. జార్జెట్లోనే లావెండర్ విత్ క్రీమ్ కలర్ వచ్చింది. ఇది కూడా వచ్చేసి 700 అనమాట. ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను నేను. ఇది ఫ్యాబ్రిక్ స్టోర్లోనే తీసుకున్న, చావ్లీలో. ఇది కూడా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఎల్లో, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బాగుంటుంది. ఇది అరౌండ్ 200 మీటర్, 200 కాదు 120 మీటర్ ఏమో పడింది. 5.5 మీటర్స్ తీసుకున్నాను. ఫైనలీ మై ఫేవరెట్ పార్టీ వేర్ రిచ్ లుక్ శారీస్. సో అప్పటి నుంచి మీరు కూడా వీటి కోసమే కదా వెయిట్ చేస్తుంది, నేను కూడా వెయిట్ చేస్తున్నా చూపించడానికి. సో ఎంత బాగుంటాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. చూడండి, నావీ బ్లూ వచ్చేసి చాలా పెద్ద హెవీ వర్క్, పెద్ద బార్డర్, చిన్న చిన్న ఫ్లవర్స్, పింక్, సీ గ్రీన్ ఆ టైప్ బాగుంది కదా. అండ్ దీనికి వచ్చేసి నేను ఇప్పుడు చూపించే అన్ని ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్సే. అండ్ మీటర్ వచ్చేసి 200 to 300 పడింది నాకు. అండ్ దీంట్లో నేను ఏం చేశానంటే, నేను డిజైన్ చేసుకుంది ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది. సేమ్ కలర్ వేస్తే ఈ ఉన్న రిచ్ లుక్ కూడా పోతుంది కదా. సో ఇంత డార్క్ కలర్ పైన నేను తీసుకుంది ఈ కలర్ అనమాట. ఈ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అసలు కాంబినేషన్ చూడండి. ఈ కలర్ ఫ్లవర్ వచ్చింది కదా, సో ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా నచ్చింది. ఈ కాంబినేషన్ ఇంకా నేను వేయలేదు, వెయిట్ చేస్తున్నా సీరియల్ ఎప్పుడెప్పుడు ఇద్దామని. పింక్ కలర్, ఇది ఆల్రెడీ వేసాను, ఇవన్నీ వేసాను ఆల్మోస్ట్. చూడండి, డార్క్ రాణి పింక్, కింద వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు వాడు. హెవీ వర్క్, టోటల్ హెవీ. మీరు ఫుల్ పార్టీ వేర్ ఎక్కడికి వెళ్ళినా కానీ అదిరిపోతుంది. స్క్రీన్ మీద అయితే ఇంకా అదిరిపోతుంది. మీరు ఫంక్షన్స్ అని, పార్టీస్ అని, నైట్ పార్టీస్ అని ఉంటాయి కదా, దీనికి మించిన శారీస్ ఏవి ఉండవు. అండ్ నేను తీసుకున్నాక అసలు మా ఇంటి దగ్గర కానీ బయట ఆడియన్స్ కానీ అందరూ చాలా చాలా బాగున్నాయి శారీస్, ఎక్కడ తీసుకున్నారని మదీనాలో అండి. సో దీనికి కాంబినేషన్గా నేను బాటిల్ గ్రీన్ బ్లౌజ్ చేయించాను. ఈ కాంబినేషన్ బాగుంటుందని, సో వేస్తే కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్. బాటిల్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ శారీ. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. చూడగానే నేను అట్రాక్ట్ అయిపోయా ఈ శారీని చూసి. సో ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కానీ, చిన్న చిన్న ఫ్లవర్స్, సన్న బార్డర్ చాలా బాగుంది చూడగానే. అబ్బా, అండ్ ఇలా పెట్టుకొని చూస్తే కూడా ఎంత బాగుందో కదా. అండ్ దీనికంటూ ఏది డిఫరెంట్గా బ్లౌజ్ వేయాలి అనుకుంటే నేను ఈ కలర్ తీసుకున్నా మెరూన్లో. అప్పుడు డిఫరెంట్ కనిపిస్తుంది, ఇలా అట్రాక్టివ్గా. రెండుకి రెండు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మా చందు పెళ్లి పనుల్లో కట్టుకున్నాను నేను, మెరూన్ కలర్. ఇదైతే చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు వాటికి చూపించిన వాటిల్లో చాలా, ఫస్ట్ నావీ బ్లూ చూసారు కదా, దానిలాగే ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. కొన్ని బ్లౌజెస్ మనం 2-3 తీసుకున్నా కానీ శారీస్కి మిస్ మ్యాచ్ చేయొచ్చు. ఇందాక రాణి పింక్కి గ్రీన్ వేసాను కదా, దీనికి కూడా నేను బాటిల్ గ్రీనే వేసాను, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ లీవ్స్ వచ్చినాయి. సో ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీ, బట్ బాగుంటుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి. చూస్తే చూడండి, శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. లైట్ బేబీ పింక్ కలర్, ఇలా ఒక్కొక్క ఫ్లవర్ అక్కక్కడ వచ్చిందనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్. దీనికి కూడా గ్రీనే, ఎందుకంటే గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది వచ్చేసి లైట్ బ్లూ, చాలా లైట్ బ్లూ. దీనికి మనం మెరూన్ కలర్ వేయొచ్చు, రాణి పింక్ వేయొచ్చు, చాలా కాంబినేషన్స్ వేయొచ్చు దీనికి. సో దీనికి నేను ఈ పింక్, రాణి పింక్ బ్లౌజ్ మ్యాచ్ చేసా, ఎందుకంటే ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ ఫుల్ పార్టీ వేర్ లుక్ వేయాలి కాబట్టి నేను డిఫరెంట్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టేసాను అనమాట. ఇది కూడా బాగుంది కదా కాంబినేషన్. సో ఇంకోటి, ఈ శారీ కూడా మీరు చూసుంటారు, ఇది కూడా
బిందుకి చాలా ఫేవరెట్. బిందు ఇది తీసుకో అని చెప్పింది. బిందుకి చాలా చాలా ఫేవరెట్ శారీ ఇది. గ్రీన్ కలర్ హెవీ వర్క్ వచ్చింది మొత్తం చూడండి. ప్యారెట్ గ్రీన్ వచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి కొమ్మలు వచ్చి బాగుంది కదా డిఫరెంట్గా. ప్యారెట్ గ్రీన్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తా. దీనికి కూడా ఈ రాణి పింక్ బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. ఇది రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే. ఇది మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు సీరియల్లో కట్టుకున్న శారీ. బేబీ పింక్ కలర్ ఉంటుంది, ఆనియన్ పింక్ ఆర్ బేబీ పింక్, ఇదేదో పింక్ అయితే అంతేగా. ఈ పింక్ ఫుల్ వర్క్ వచ్చింది ఈ శారీలో, గోల్డెన్ వర్క్ వచ్చింది. బట్ ఈ కాంబినేషన్లో సేమ్ బ్లౌజ్ వేస్తే కూడా బాగోదు అని చాక్లెట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా. ఈ ప్యాటర్న్ చూడండి మీకు ఎంత డిఫరెంట్ లుక్ వచ్చిందో. ఆ పింక్ కాంబినేషన్, ఈ చాక్లెట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. నేను ఇంతే డిఫరెంట్గా ఆలోచిస్తాను అన్నమాట. యూనిక్గా ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది. అందరు మనల్నే చూడాలి కదా. ఎవరైనా ఏ అమ్మాయి అయినా శారీ కడితే ఏమనుకుంటుంది, శారీలో ఏ అమ్మాయి అయినా చాలా అందంగా ఉంటుంది. బికాస్ ఆల్ గర్ల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఎవ్రీ గర్ల్ హ్యాస్ హర్ ఓన్ బ్యూటీ. ఏం చెప్పేవరా? యూనిక్గా అందంగా కనిపించాలని ఏ అమ్మాయి అయినా అనుకుంటుంది. దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటా. ఇస్ ఇట్ ట్రూ? కానీ ఇది కూడా హెవీ శారీ, ఫుల్ హెవీ వర్క్, ఆనియన్ పింక్లో ఉంది. దీంట్లో అయితే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఏ బ్లౌజ్ అయినా మిస్ మ్యాచ్ చేయొచ్చు. ఇది కూడా చేయొచ్చు. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, పింక్ అండ్ ఇది ఆల్రెడీ నర్మదా మీ అందరి ఫేవరెట్ అంశుకి ఫస్ట్ నైట్ సీన్ నేను ఆపేశాను కదా జరగకుండా. ఆ రోజు కట్టిన శారీ నార్మల్గానే ఉంటుంది జార్జెట్, బట్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చేసి రిచ్ లుక్లో ఉంటుంది. ఇది చందన బ్రదర్స్లో తీసుకున్నా. అయిపోయినాయండి ఇవి నా శారీ కలెక్షన్స్. ఓకే బాయ్. మీకు అందరికీ నచ్చాయా చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీకు ఏ కలర్ శారీ నచ్చింది, ఎలా అనిపించింది నా కలెక్షన్. సీరియల్స్లో శారీస్ కొనాలి అంటే మనం 1 డే మొత్తం కేటాయించాలి. మార్నింగ్ 9-10 కల్లా వెళ్ళిపోతే అక్కడికి 11కి షాప్స్ ఓపెన్ అవుతాయి. 11 నుంచి నైట్ 9 వరకు అక్కడే ఉండాలి. A to Z ఒక్కసారి వెళ్తే ఇంకా జ్యువెలరీ అని శారీ పైకి అన్ని మ్యాచింగ్ అన్నీ తీసేసుకుంటాం కదా. సో ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇలా అలసిపోతాం. ఇన్ని శారీ కలెక్షన్ కొన్నానా అయిపోయినాయి అప్పుడే అనిపిస్తుంది. మళ్ళీ కొత్తవి కొనాలి అంటే 2 months వరకు మేము ఇలాగా రిపీట్ చేయకుండా ఉంటాము. రోజు కొత్త శారీస్ కట్టాలి కాబట్టి ఇంకా కొనాలి. ఏం చేద్దాం, సీరియల్ కష్టాలు. కానీ మాకు చాలా ఇష్టం సీరియల్ అంటే, చాలా ఇష్టంగా చేస్తాము మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అందుకే ఈరోజు మీరు ఎన్నో మంత్స్ నుంచి అడిగిన శారీ కలెక్షన్, మెయిన్గా ఈ కామాక్షి శారీ కలెక్షన్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేంటి షేర్ చేయండి. బాయ్, లవ్ యూ గైస్.